చేతికి తెలియనంత చీకటి అని అంటే చిక్కనిది, అంటే చిక్కగా ఉంటుందన్నమాట. చూడండి, అమావాస్య రోజున మనకి అమావాస్య చీకటే తెలుసు, దానికన్నా కూడా భయంకరమైన చీకటి, భయంకరమైన చీకటి కమ్మింది. భయంకరమైనటువంటి చీకటి అని అంటే అక్కడ ఎదురుగా ఉన్నటువంటి మనిషి కూడా కనపడాడు. నీకు నువ్వు తడిమి చూసుకుంటేనే గాని కనిపించని పరిస్థితి. ఏ ఒక్కడు కూడా కన్ను పొడుచుకుంటేనే గాని కనిపించని పరిస్థితి. ఆ దేశంలో దేవుడు ఆ చిమ్మ చీకటిని కలిగించాడు. ఎందుకనే తెలుసా? ఫరో హృదయము కఠినమైపోయినందువలన. ఈ ఉదయకాల సమయంలో కూడా వాక్యం వింటున్న నీ హృదయం కూడా కఠినమైపోయిందేమో. అందుకనే నీ జీవితంలో చీకటి, చిమ్మ చీకటి, ఎటు